ప్రాణరక్షణ కోసం మాత్రమే మన ఈ పని వాడాలి. ఎవరికి నేర్పనా వాళ్ళ ప్రాణరక్షణ కోసం మాత్రమే మనం నేర్పాలి. ఇది మరి ఎవరు పెడితే వాళ్ళు నేర్పితే ఉపయోగం లేదు. ఏమి నా దగ్గర సాధన ఉంది అని చెప్పేసి ఎటు పడితే కొట్టుపడేసేస్తారు. ఆ పాపం మనకే. మా గురువు చెప్పింది అంతే. నా గురువు నేర్పి, నాన్న నువ్వు ఎప్పుడైనా అన్నయానికి అవినీతికి తావియొద్దు. ఇది నువ్వు నేర్పిన పని మంచితనానికి నేర్పు, మంచోడికి నేర్పు. అది రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. కానీ దౌర్జన్య వాళ్ళకి, రౌడీలకి, గుండాలకి ఇలాంటి వాళ్ళకి నేర్పొద్దు. లేదు, వాళ్ళ వల్ల మనకు చెడు పేరు వస్తుంది, ఉండే పేరు పోయింది. కాబట్టి అది వద్దు. ధర్మం, న్యాయం ఉండే ప్రపంచంలో ఖచ్చితంగా ఉన్నాయి. మందరు వచ్చిన ముందు అడుగు, దేనికి ఎందుకు నువ్వు నేర్చుకుంటున్నావు, దేనికి నీకు అవసరం ఈ పని. ఇప్పుడు నా దగ్గరకు వస్తాడు, నీకేం కావాలి, ఎందుకు ఈ సాధన నువ్వు నేర్చుకుంటున్నావు, ఈ ఫైట్ ఎందుకు నేర్చుకుంటున్నాము. అప్పుడు అడిగితే ఆడు చెప్తాడు, నాకు ఇలా ప్రాణరక్షణ కోసం, లింగాల కోసం, లేదు రోడ్డు మీద చేసుకోదానుకో, తిరునాళ్ళకి చేసుకోదానుకో, అలా చెప్తాడు. తిరునాళ్ళనుకో నేర్పించేసాయి. తిరునాళ్ళంటే ఏదో కొలుపులో బలుపులో దాంట్లో దీంట్లో ఇలాంటి ఏదో కొలుపుకు చేసుకుంటాడు. దసరా కావచ్చు, వీడు కావచ్చు, ఇదేర కావచ్చు, రోడ్డు మీద ఎవరో కూడా కొంతమంది చనిపోయినా కూడా ఉండదు, పెట్టేవాళ్ళు అప్పుడు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేర్పు, అంతేకాని ఎవరు పెడితే వాళ్ళకి నేర్పొద్దు అని ఆ రోజు మనం గురువు ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు కూడా నేను అదే పాటిస్తున్నాను. ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళు చెప్పుడు కానీ ఏ కానీ లేదు. కాబట్టి టీఆర్ ప్రేమ రత్నకన్నీర్ హీరోయిన్ మొన్న న్యూస్ పెట్టలేదు. రత్నకన్నీర్ ఎంఆర్ రాధాస్ ఆ సినిమాలో ఆమెకి మనకి చాలా కళ పరిచయం ఏర్పడింది. అన్నీ తిండి గిండి భోజనం కన్నడ కాదు, తమిళ చిత్రం రత్నకన్నీర్. అప్పుడు పరిచయం అయిపోయి ఇది అయిపోయింది. అన్నీ మనకి భోజనం మనసు భయంకరంగా ఉంటాయి. డబ్బులు ఉంటాయి నా దగ్గర, ఉంగరాలు సైడ్ అన్నీ ఉంటాయి నా దగ్గర, మస్తుగా ఉంటాయి. మనిషి అక్కడ కొడితే నెత్తురు వచ్చేస్తుంది. అంత సూపర్ ఉంది. అదే ముందే ఈమెకి ఎవరు జ్యోతిలక్ష్మి, ఇదంతా ముందు అయిపోయింది చరిత్ర. చెప్తాను మీకు రోజు జ్యోతిలక్ష్మి సంగతి. పెళ్ళి అని ఇదన్నీ చేసుకో, నాకెందుకమ్మా నువ్వు తాకబడిపోతావు, ఇవన్నీ నాకెందుకు, దరిద్రాలు ఇవన్నీ నాకు వద్దు నమ్మకం. అది అయిపోయింది. తర్వాత ఇదన్నమాట. ఇది అలా టచ్ అయిపోయింది. ఇంట్లో అంటే భోజనాలు గీజనాలు టిఫిన్ 4-5 గంటకే లేపేది స్నానానికి. అందుకే మన డబ్బులు ఉంటాయి, మంచి వేషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేపేసి టిఫిన్ గీఫను స్నానం అన్నీ బాగా కుడియడంగా ఎంత ఒక సంవత్సరం రోజు అలాగే చూసింది. డబ్బులు ఉంటాయి. అదే టైంలో నాటకం పెట్టింది నేను వాణిమహల్లో, టీనగర్ వాణిమహల్లో. అప్పుడు 100 నాటకాలు, నా సొంత బ్యానర్. శ్రీ ప్రసన్నాంజనేయ, అక్కడ కూడా ఇదే శ్రీ ప్రసన్న వేయమండలి. అప్పుడు కూడా ఇదే, ఇప్పుడు కూడా ఇదే, అదే బ్యానర్. అప్పుడు జరిగింది నాటకాల్లో ఫుల్ జనం, డబ్బులు లేవు. అంటే ఓపెన్ కాదు, టికెట్. ఏమో ఈ పక్కన ఉండేవాళ్ళే ఎంత తీసుకునే వాళ్ళు, ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు. అవన్నీ మొత్తం ఉసులు వాళ్ళే, చేసుకునే వాళ్ళే, తెచ్చేది వాళ్ళే. ఇవన్నీ అడిగేవాళ్ళం కాదు. డబ్బు ఇదంతా టికెట్ నాటకం. అదే 100 రోజు జరిగింది, రికార్డ్ బ్రేక్ అనమాట. అన్నదర సీఎం అప్పుడు, అన్నదర ఉన్నాడు, ఈయన ఉన్నాడు. అప్పుడు 100 రోజులు డ్రామా జరిగింది. ఈ లోపల డబ్బు మాత్రం రోజు రూపాయి వచ్చేది కాదు మనకి. మరి ఏమై తీసుకునేదో వాళ్ళు తీసుకునేదో ఎవరు తీసుకునేదో మనకంటూ తెలీదు. కాకపోతే అప్పుడు ఇలా రోజుకి మన మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇది తగ్గిపోయింది, ఇవన్నీ పోయాయి, అన్నీ పోయాయి. అయిపోయినాక రోజుకి ఇదే. ఇంకా తర్వాత ఏం జరిగింది, అలాగే ఒక రోజు చూసా, ఏంటరా ఇట్లా అయిపోయింది పరిస్థితి, ఏంది అందరూ మన డబ్బు ఉన్నప్పుడు వాడుకున్నారు, డబ్బు లేదు మనకు లేదు కదా ఇప్పుడు. కాబట్టి వీళ్ళు మనం అని చెప్పిన ఆలోచన వచ్చేసింది. తర్వాత ఒక రోజు ఏం చేశానంటే, పొద్దున్నే లెగిసింది, ఏదో ఆ సమస్య డిపెండ్ చేసింది. కారు వచ్చింది, కారులో ఎక్కింది. నేనేం చేశాను, పక్కనే ఇది ప్లాన్ వేసి నేను కూడా వేరే ఇది మాట్లాడి ఏమంటే ఎక్కడికి వెళ్తుంది చూడాలనే బయలుదేరా. వెళ్తే ఇక్కడ అది ఎక్కడ వెళ్ళింది, ఇది మౌన్ రోడ్లో క్రాస్ ఏదో రోడ్ వస్తుంది. ఆ రోడ్డు మీద తిరిగి అటు వెళ్ళి ఒక డాబాలో దిగింది. కరెక్ట్ ఆపి డాబాలో వెళ్ళింది. రైట్ అని చెప్పేసి నేను అట్లాగే
నేను అక్కడే ఉన్నాను, ఎంతసేపు చూద్దాం ఏంది అని చెప్పేసి నేను అక్కడ ఆగిపోయాను. పొద్దున్నే వెళ్ళింది 9:30 10 గంటలకు.